జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీ సంపాదన న్యాయముగా ఉందా, అన్యాయంగా సంపాదిస్తున్నావా? హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నమ్మను గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి ఉదయ కాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి. మరి ఇప్పుడు సెలవులు కాబట్టి చిన్నపిల్లల కోసం, మరి పెద్దవారి కోసం, సెలవుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి. జాబుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి దేవుడు మరి జాబులు విడుదల దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము సామెతల గ్రంథము 13వ అధ్యాయం 22. మంచివాడు తన పిల్లలని తరతరాలుగా ఆస్తికర్తలుగా చెయ్యును, పాపాత్తుల ఆస్తి నీతిమంతులకి ఉంచబడును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, దేవుడు మనల్ని జగత్తు పునాదేకి ముందే ఒక ప్రణాళిక సృష్టిగా చేశాడాయన. అంతేకాదు, అది మనల్ని తయారు చేసిన విధానం పెట్టి మనలో కొన్ని తలంతులు దాచి ఉంచాడు ఆయన. ఆ తలంతులు మనలోని పిల్లలు తరాలు ఇవ్వాలని ఆయన దీవించాడండి. హల్లెలూయా. ఆ ఆస్తికర్తగా చేయాలని, మన పిల్లలు ఆస్తికర్తగా చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు. లేదా నీకున్న ధనం, ఇగో ఈ అనాథాశ్రమం ఖర్చు పెట్టు, లేదా ఇక్కడ స్థాపించు, లేదా ఈ హాస్పిటల్ స్థాపించు, లేదా వాళ్ళకి వైద్యం చేయించు, వాళ్ళకి అది చేయించు, వీళ్ళకి ఇది సహాయం చేయి, వాళ్ళకి ఆపరేషన్ చూసుకో, లేదా వాళ్ళని ఆదుకో. ఇలా నీకు నడిపింపిస్తూ ఉంటాడు దేవుడు. నీకున్న ధనం, నీకు ఇచ్చిన ధనం వారికి నువ్వు ఖర్చు చేసిన వల్ల ఆ దీవెనంట పిల్లలు దేవుడు ఒక వర్ణంగా మారుస్తాడంటండి, దీవిస్తాడంటండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎలాగున్నా, నీవు ఒక మంచి తండ్రిగా ఉంటే కనుక నీవు ఉన్నంతలో పేదవాళ్ళని ఆదరిస్తావు. అంతేకాదు, నువ్వు ఏమంటారు, తోసిన సహాయం చేస్తూ ఉంటావు. మంచి చెందులు అంటే ఎలాంటి వారు కొంతమంది ఉంటారంట, వాళ్ళ కోసమే పాకులాడి దాచుకొని చిట్ట చివరికి చనిపోయేటప్పుడు ఏమీ పట్టగలరు. అట్టివారు అన్యాయస్తువారి సంపాదన అంట. ఆ సంపాదన నీతిమంతులకి ఇవ్వబడుతుందంటండి. హల్లెలూయా. అదేదో నీవే బ్రతుకుండగానే చేయొచ్చు కదా. చనిపోయాక నీ ఆస్తి మరొకరికి అప్పుడెళ్ళి కంట నువ్వు బ్రతుకుండగానే చేస్తే నీ క్రియలు కూడా మార్పు చెందుతాయి కదా. హల్లెలూయా. మంచి తండ్రులు ఏమలాగా అనుకుంటారంటే, ఇది ఉంటే బాగున్ను, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు ఏదైనా ఉంటే బాగున్ను, నేను ఇంకా సహాయం చేసేలాగా దేవుడు నాకు సహాయం చేస్తే బాగున్ను, నేను ఏం చేయాలి, ఏమీ చేయలేకపోతున్నాను, వీళ్ళకి ఎన్నో నేను ఇది చేయాలి అది చేయాలి. చాలామంది చూడండి, ఎవరైనా దైవ సేవకులు ప్రసంగం చెప్పినప్పుడు వింటున్నప్పుడు, అయ్యో నాకు ఉంటే వాళ్ళకి సహాయం చేద్దునే అనిపిస్తుంది కదండి. అయ్యో నాకు ఉంటే వీళ్ళకి ఇది చేద్దినే అది చేద్దినే అనిపిస్తుంది. కానీ నీకు అనిపించడానికి దేవుడు నడిపించాడు. కానీ నువ్వు వెంటనే అప్పుడు ప్రార్థించాలి, ప్రభా నువ్వు నాకు ఇస్తే నేను ఈ పని చేస్తాను అని నువ్వు ప్రార్థించి అడిగితే దేవుడు నీ వరుసలో దూరాలు తెరుస్తాడు. నీ వెనకాలైనా ఇప్పటికీ పని మొదలుపెట్టి ఉన్నాడు. కానీ నువ్వు అడిగే విధానం కోసం చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తాం, ఒక ధనవంతుడిని ఏం చేస్తాడంటే, ఆ ధనవంతుడు తను ప్రాణాన్ని సుఖించడం కోసం రాత్రి పగలు కష్టపడి ఒక గుడారలో దాసాడంట. తనకి ప్రాణానికి కావలసిన ఆహారం, మరి దానికి కావాల్సిన అన్నిటినీ పెట్టి దాని వంక చూస్తూ ఆ గుడారాన్ని అంటే ఒక ఏమంటారు, ఒక స్టోర్
మనం ఇప్పుడు ఏమంటాం, స్టోర్ రూమ్ అంటాం కదా, అలాంటి పెద్ద స్టోర్ రూమ్ కింద అన్నీ సమకూర్చి పెట్టిస్తాడంట. అక్కడ స్టోర్ రూమ్ చూసి, నా ప్రాణమా తినుము తాగము సుఖించుము, అంటే నీ బ్రతుకు దినములంతా నేను సమకూర్చి పెట్టానని చెప్పుతున్నాడంట ఒక ధనవంతుడు. అవన్నీ సమకూర్చి ప్రాణానికి. ఇంతలో ఒక స్వరం విన్నాడండి, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు పూడ్చిని ఎవరి పాలన అవునువని. కదండి, బ్రతికొండగానే నీకు ఉన్నంతలోనే నువ్వు సహాయం చేయడానికి సిద్ధపడు. అది నీ పిల్లలు కూడా దేవుడు ఒక దీవెనగా ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా. నీవు ఇప్పుడే గీసుకొని ఉంటే ఏమవుతుంది? చాలా చోట్లండి, ఎక్కడి దాకా ఎందుకు, మన అప్పుడు పోయిన 2 నెలల కింద చూసామా అమెరికాలో అగ్ని యుద్ధం. ఆస్తికర్తలే వాళ్ళు, చాలా ఆస్తి కలిగిన వారే. ఏమైంది? ఇప్పుడు బిచ్చగాళ్ళు అయిపోయినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికీ వారి ఆస్తి పోలేదు, వారికి ఇల్లులు లేవు. ఆస్తి ఉన్నప్పుడు నలుగురు పేదవాళ్ళని ఆదరించడం గర్వించారు. గర్వం ఏమైంది? చెప్పకూడదు తినే పరిస్థితి కింద అయిపోయింది వాళ్ళది. హల్లెలూయా. గర్వించకూడదని మనకున్నవి. ఇప్పుడు ఉన్నప్పుడే నలుగురిని ఆదరించడం నేర్చుకోండి. నలుగురిని ఆదరించడం, నలుగురికి ఆహారం పెట్టేవారుగా మనం ఉంటే అది మన పిల్లల తరము ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడంటండి. హల్లెలూయా. ఆస్తికర్తలుగా దేవుడు చేయడానికి మనకి చూసుకుంటే, మనం బైబిల్లో విశ్వాసకర్త ఎవరండి? అబ్రహాం కదండి. విశ్వాసకి తండ్రి అబ్రహాం, తను కొనసాగించేవాడు మన యేసుక్రీస్తు వారే. కానీ కర్త ఎవరు ఫస్ట్ బైబిల్లో చూసుకుంటే? విశ్వాసకి అబ్రహాం గారు కదా. మరి అబ్రహాం గారు తన పిల్లలు తండ్రి. మరి విశ్వాసగా ఎవరైతే నువ్వు నేను సంపూర్ణమైన విశ్వాసం కలుగుంటామో అబ్రహాం సంతానమే కదా మనం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి అబ్రహాం సంతానంగానే విశ్వసించిన వారందరూ అబ్రహాం సంతానం కిందకే వెళ్తున్నాం కదా. ఈ ఒక్క హోల్డ్ పెట్టుకుని మీరు చూడండి, నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటావో నీ తరతరాలు కూడా నీ పిల్లలు ఆస్తికర్తలుగా అవుతారండి. హల్లెలూయా. అబ్రహాం గారిని దేవుడు దీవించాడు, దాన్ని బట్టి లోతు దీవించబడ్డాడు, దాన్ని బట్టి ఇస్సాకు దీవించబడ్డాడు, ఇస్సాకు పిల్లలు దీవించబడ్డారు, యాకోబు దీవించబడ్డాడు, యాకోబు పిల్లలు దీవించబడ్డారు. యోసేపు గొప్ప ఊరిని వేలిన వారిగా 7 సంవత్సరాలు పొరుగులన్నిటినీ పోషించేవాడుగా, మరి ఒక అన్నదాతగా, లేకపోతే అందరినీ పోషించేవారిగా దేవుని సిద్ధపరిచాడండి. ఇప్పటి వరకు కూడా యోసేపు కోసం మనం చెప్పుకుంటున్నాం కదా. ఎవరైతే అనేక వారికి ఇలా పోషిస్తూ పెడుతూ చేస్తూ ఆదరిస్తూ ఉంటారో వారు కూడా యోసేపు తోడబుట్టిన వారుగా చేరిపోతారండి. హల్లెలూయా. అపకారం చేసేవారిని కూడా ప్రేమించాడు యోసేపు, గాయం చేసిన వారిని ప్రేమించాడు, అవమానించిన వారిని ప్రేమించాడు, అందరినీ ప్రేమించి ఆహారం పెట్టాడండి వాళ్ళకి. 1, 2 నెలల 3 నెలల 7 సంవత్సరాలు పోషించాడండి వాళ్ళని. హల్లెలూయా. అంత జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనం అడుగుదాం. నీకు లేదు అనుకోద్దు. ప్రభా నువ్వు ఇస్తే నేను వాళ్ళకి ఇస్తాను, నా పరిస్థితిని ఎరుగునవాడు, నాకు 2 పూటల భోజనం ఇచ్చావు, 1 పూట భోజనం నేను వాళ్ళకి పెడతాను, అది లేక ఉన్నారని నువ్వు ఈ ఆలోచన కలిగి ఉంటే అంచెలుగా దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. అంతేకాదు, నీవు లేకపోయి నీ పిల్లల తరముగా ఆస్తికర్తగా దేవుడు దీవిస్తాడండి. హల్లెలూయా. వాటికి సౌకర్యం లేకుండా, అంటే నీకు దగ్గర లేవు వరంలో, కానీ దేవుడు నీకు దర్శనం ఇవ్వడు. యోసేపుని తీసుకున్నాం కదండి, యోసేపు దగ్గర ఏమీ లేదు, నిందలు అవమానాలు కించపరచడం తప్ప తండ్రి ప్రేమ ఉంది అంతే కదండి. కానీ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనాన్ని పట్టుకొని సాగిపోయాడు. ఎన్ని అవమానాలైనా నిందలైనా చివరికి ఏమైందండి? తన దగ్గర ఏమీ లేదు, జైల్లో కూడా ఉన్నాడండి. అలాంటి వ్యక్తికి దేవుడిచ్చిన దర్శనం నెరవేరింది. నీకు నాకు కూడా నెరవేరుతుంది. నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నీకు తోడై ఉంటాడు, నీకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు. అనేక వారిగా నీ చేత దేవుడు ఆహారం పెట్టేవారుగా సిద్ధపరుస్తాడు. అలా నీవు దేవుని మొదటి స్థానం గుంచు. యోసేపు గారు దేవుని మొదటి స్థానంలోనే పెట్టుకున్నాడు అన్ని విషయాల్లో. కాబట్టే తను అంత దేవుడు తోడై ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా
మీ జీవితంలో దేవుని మొదటి స్థానముగా పెట్టుకో. దేవుని మొదటి కేంద్రంగా పెట్టుకోను. మొదటి కేంద్రంగా నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటూ ఉంటావో ఒక్కొక్కటి దేవునికి బయలుపరుస్తూ ఉంటాడు. ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, దేవుడు తోడై ఉన్నాడన్నారు యోసేపుకి. దేవుడు తోడై ఉంటే అంత పూలబాటగా ఉండాలి కదండి, ముళ్ళబాటలుగా ఎందుకు ఉంటాయి? దేవుడికే తోడై ఉన్నాడు కాబట్టి మన చుట్టూ ముళ్ళబాటల కింద అనిపిస్తుంది, కానీ అది చిట్ట చివరికి మనకి పట్టలేనంత సంతోషంగా పూలబాటగా ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి మంచి తండ్రిగా నీవు మంచి తల్లిగా నియమించబడు. మరి చెడ్డవారు ఎలా ఉంటారంటే, చెడ్డవారంటే పాపత్తులు తల్లులైనా తండ్రులైనా ఎలా ఉంటారంటే, బైబిల్లో ఇందాక ఒక ధనవంతుని చూసాం కదండి, మరొక ధనవంతుడు ఉన్నాడు. మరొక ధనవంతుడు ఎలాంటి వాడంటే లాజరు అన్నవాడు ఉన్నాడండి. అక్కడ లాజరు తనకు అనారోగ్యంతో ఉన్నాడు, తనకేం బాలేదు. ఒకప్పుడు తన ఇంటి పనివాడేమో మరి నేను అనుకుంటున్నాను, తన దగ్గరే ఉన్నాడంట. అంత అనారోగ్యం ఉన్నవాడు కన్నా తిన్న మెతుకులు కూడా పెట్టేవాడు కాదంటే అండి, తిన్న మెతుకులు పెట్టేవాడు కదంట. తన వదిలి పాడేసి అవి తింటూ అలా తన ఇంటికాడ బ్రతికాడంట. ఒకనాడు మరణం వచ్చింది, ధనవంతుడికి మరణం వచ్చింది, ఈ లాజరు అన్న వ్యక్తికి మరణం వచ్చింది. చూసారా, ఏమీ లేకపోయినా ఇతడికి మరి లాజరు అని పేరు వచ్చిందండి. ధనవంతుడికి ధనవంతుడని వచ్చింది, కానీ చిట్ట చివరికి వీళ్ళు ముగింపులు చూడాలి. చిట్ట చివరికి ఏమైందండి, ఈ లాజరు అనే వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడంట. ఈ ధనవంతుడు చలచల్ల మరుగుతున్న అగ్నిగుణంలో పడిపోయాడంటే అండి. ఎలా ఉంది? మనకు కావాలా ఈ అగ్నిగుణం? చెప్పండి ధనవంతులారా, మీలో ఎంతంత ధనం కలిగి ఉన్నారో నాకు తెలీదు. ఒకవేళ నీ దగ్గర ఒక 100 రూపాయలు కలిగి ఉన్నావంటే నువ్వు ధనవంతుడివే, ధనవంతురాలవే. కానీ ఆ 100 రూపాయలు రూపాయి కూడా లేని వారు ఉన్నారు తెలుసా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. చూడండి, మీరు అలా ప్రయాణం చేస్తే రోడ్ల మీద ఎంతమంది బీదవాళ్ళు ఇప్పటికీ కనబడుతున్నారు. ఆ బీదవాళ్ళు అవ్వడానికి కారణం నువ్వు నేనే. చెప్పాలంటే తల్లిదండ్రుల్ని ఏదో స్టేటస్లో పెట్టుకుంటాం, ఏదో తల్లిదండ్రుల మీద చిన్న వీడియోస్ చేస్తాం, ప్రేమ అంటాం. కానీ తల్లిదండ్రుల్ని చూపించవలసిన ప్రేమ వారు కాలు చేయ బాగున్నప్పుడు కాదు, వాళ్ళ వృద్ధాప్యలో వెళ్ళిపోయినప్పుడు, వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు ప్రేమను చూపిస్తావు చూడు, ఆ ప్రేమను పెట్టి ఈ భూమి మీద ఎవరు కూడా బేదలు ఉండరండి. హల్లెలూయా. బేదలు ఉండడానికి కారణం బిడ్డల్ని తల్లిదండ్రులు అన్యాయం చేయడం, తల్లిదండ్రుల్ని బిడ్డల్ని దూషిస్తే పిచ్చివారే మతి చెమ్మించి రోడ్లు పాలవ్వడం వాళ్ళం. ఇలాంటి ఎన్ని చూస్తలేదండి. ప్రేమ ముందు వారు బాగున్నప్పుడు చూపించండి, వారు అనారోగ్యం పాలైనప్పుడు చూపించండి. ఒక్కరు బేదలు ఉండరండి. కాబట్టి నువ్వు చెడ్డవారిగా ఉంటావో, మంచి తల్లిగా మంచి తండ్రిగా ప్రపంచానికి నువ్వు కలిగి ఉంటావో, ప్రపంచానికి లేదా పాపాత్తుడిగా నువ్వు ఉంటావో, నిర్ణయం నీ ముందే ఉంది. ధనవంతులు ఇద్దరిని చూసుకున్నాం బైబిల్లో. మన దగ్గర ఏమీ లేదు, నేను చెప్తున్నానండి, ఏమీ లేదు. మనమే రెక్కడితే డొక్కాలని పరిస్థితి అనుకోండి కదండి. అలా కూడా పని చేసుకోలేని కూడా ఉన్నారు. నీకు 2 పూట్ల భోజనం ఉందా? ఒక పూట భోజనం తిని మరొక పూట భోజనం లేని వారికి నువ్వు ఇచ్చే స్థితిలో ఉంటే కనుక దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఏంటి బీద ఎదవరాలు మన బైబిల్లో చూస్తాం ఏంటి, 2 రాజుల గ్రంథంలో ఉంది. ఏలియా గారి కోసం చెప్తూ ఉంటుంది. ఆమె ఆ పూటకి తిని చనిపోవాలనుకుంది, కానీ దైవ సేవకుడు వచ్చాడని అడిగాడని ఆమె తినవలసిందే అతడికి పెట్టగా 3.5 సంవత్సరాలు తల్లి బిడ్డ కూడా పోషించబడ్డారండి. హల్లెలూయా. అది ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి మంచి తండ్రులుగా మంచి తల్లిలుగా మీరు దీవించబడండి. మీరు దీవించబడమే కదా, మీ పిల్లలు తరాలకు కూడా అది ఆస్తికర్తలుగా చేయడానికి మీలోనే ఉంది. దేవుడు మీలోనే నిధి ఉంచాడు. ఆ నిధులు బయటికి తీయండి, దేవుడి పరిచయలో వాడబడండి. ఆ రీతిగా మీరు హృదయాల్లో సిద్ధపరచుకోండి. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.